హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, ఈరోజు చిన్న మినీ లాగ్ అనమాట. మా చిన్నోడు బర్త్డే కోసం ఈరోజు షాపింగ్కి అయితే వచ్చాము. వాడికైతే డ్రెస్ తీసుకుంటున్నా. ఫస్ట్ వచ్చేటప్పుడు వీడియో తీయలేదు, లాస్ట్లో అయితే తీస్తున్నాను అనమాట, కొంచెం గుర్తుంటుందనేసి. మా చిన్నోడికి అయితే ఇవ్వండి డ్రెస్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట. బాగుందా లేదనేది కామెంట్ చేయండి. చాలా డ్రెస్సెస్ చూసాం, మాకేవి నచ్చలేదు. ఆడికి అన్నీ కూడా చిన్నవి అయిపోవడం లేకపోతే పెద్దవి అయిపోవడం అనమాట. ఇది కొంచెం బాగుంది, అందుకనే ఇదైతే బర్త్డేకి సెట్ అవుతుంది అనేసి ఇదైతే తీసుకున్నాము మా చిన్నోడి కోసం. మా పెద్దోడికి కూడా తీసుకున్నాము, తర్వాత చూపిస్తాను. ఇంకా కొన్ని చూసామన్నమాట, అదే కాకుండా ఇంక వేరే చూసాం, ఇంకా మంచి బెటర్వి దొరుకుతాయేమో అనేసి. కానీ దొరకలేదనమాట. మా ఆయనకు నచ్చలేదు, నాకు నచ్చింది మా ఆయనకు నచ్చు, మా ఆయనకు నచ్చింది నాకు నచ్చు. మీ ఇంట్లో కూడా ఎలానే అయితే నాకు కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం మా ఇద్దరికి నచ్చిందే ఎక్కువ తీసుకుంటాము. అలానే ముందు తీసుకుందే బాగుందనేసి అదే ఫిక్స్ అయిపోయాము. ఇదిగోండి మొత్తం మాల్ మొత్తం ఇలా ఉందనమాట. ఇవన్నీ చిన్నపిల్లలవేని. ఫైనల్గా ఇదైతే తీసేసుకున్నాము. మా పెద్దోడి కోసం చూస్తున్నాము. ఇదిగోండి మా పెద్దోడు చూడండి అలాంటి షర్ట్ వేసుకొని నించున్నాడు. వాడికి అది నచ్చింది, నాకైతే ఆ షర్ట్ నచ్చలేదనమాట. కొంచెం డల్గా అనిపించింది. బాగుందా లేదని చెప్పండి. వారికి వేరే తీసుకున్నాము. వాడు చూడండి ఎక్కడెక్కడో తిరుక్కుంటూ మాల్ మొత్తం తిరుక్కుంటూ వచ్చాడనమాట. ఫైనల్గా ఈ షర్ట్ అయితే మేము తీసుకున్నాము. వాళ్ళ నాన్న కూడా వేరే షర్ట్ తీసుకున్నాము. వాళ్ళు ట్రైల్ వేసేలోగా మేము ఇక్కడ ట్రైల్ వేసేస్తున్నాం అనమాట. కొన్ని పిక్స్ అయితే దిగేసాము మా ఇద్దరం కూడా. మాల్ మొత్తం మా ఇద్దరినే చూస్తున్నారు అనమాట. వీడియో తీస్తున్నాను కదా, పిక్స్ తీసుకుంటున్నాం. మొత్తం కొంచెం ఖాళీగా ఉందనమాట, మొత్తం మాకే చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని పిక్స్ తీసుకొని మా చిన్నోడు అయితే అస్సలు ఎక్కడ ఉండడు అనమాట. అన్ని పీకేసి లాగాడు అనమాట. అస్సలు కూర్చోడు, నించోడు, పట్టుకున్నా ఉండడు అనమాట. మా పెద్దోడు చూడండి షోకేజ్ బొమ్మలు ఉంటాయి కదా, అక్కడ నించొని వాళ్ళు ఏ ఫోజ్ ఇచ్చున్నారో వాడు కూడా అదే ఫోజ్ ఇస్తే ఫోటో తీయమన్నాడు. ఫోటో తీసి బిల్ వేసేసి బయటకైతే వచ్చేసాము. ఈ తమిళనాడులో ఈ మంత్లో ఎక్కువ, ఆగస్ట్ మంత్లో పూజలు ఎక్కువ చేస్తారనమాట. అదే డెకరేషన్ చేస్తున్నారు, చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు అనమాట. ఈ శ్రావణ మాసంలో ఇక్కడ గుళ్ళు ఎక్కువ, అమ్మవారి గుళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. మేము తీసుకున్న డ్రెస్ లో 150కి ఒక ప్యాంట్ అయితే వచ్చింది. అది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అనమాట, మంచి బ్రాండెడ్ ప్యాంట్ అని. మరి ఎందుకో అంత తక్కువ ప్రైస్ పెట్టారనేది తెలియట్లేదు. ఆ బిల్ వచ్చేసి 1400 అయ్యింది. ఎన్ని బట్టలు తీసుకొచ్చామో చూడండి ఇంటికి వెళ్ళాక. ఫైనల్ గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇంటికి వెళ్ళినప్పటికి 8:39 అయిపోయింది. ఇంటికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇవ్వండి బట్టలు తేవడమే లేటు, అన్ని బట్టలు ఎక్కడ తీసేశారు. ఇద్దరికి ఒకలాగే బాగున్నాయి మీ ఇద్దరికి. ఇవ్వండి బట్టలు అన్ని, మా చిన్నోడు కూడా బట్టలు అన్ని తీస్తున్నాడు. అన్ని ప్యాంట్లు వేసుకోండి, అన్ని షర్ట్లు కూడా వేసుకోండి. ఇంకేంటి ఎక్కడ అక్కడ పడేస్తున్నారు. ఇవ్వండి మంచి ప్యాంటు. ఈ ప్యాంట్ ఎంతో చెప్ప. బట్టలు మా చిన్నోడు అన్ని మర్త పెడుతున్నాడు తీసి. మీకు ముందు చెప్పాను కదా 150 రూపీస్ అనేసి, అదే ప్యాంట్ అనమాట. బాగుందా లేదా అనేది చెప్పండి. కలర్ అయితే లైట్ క్రీమ్ కలర్ అనమాట. బాగుందా లేదా చెప్పండి. ప్యాంట్ వచ్చేసి మీరు కూడా ఎంతైనా బట్టలు తీసుకుని వచ్చిన వెంటనే వీళ్ళైతే అన్ని తీసి వేసేస్తారు. మీరు కూడా ఇలానే చేస్తారనేది కామెంట్ చేయండి. మా వాళ్ళు ఎప్పుడు బట్టలు కొత్త బట్టలు తెచ్చినా ఇవ్వండి మా పెద్దోడు ఒకటి వేసేస్తున్నాడు. ఇలానే వేసుకుంటారు, మళ్ళీ మత్త పెట్టేసి ఉంచేస్తారు. ఏనాను ఏం చేస్తున్నావు? ఓకే, గుడ్ నైట్, బాయ్. లేట్ అయిపోయింది. ఇవన్నీ బట్టలన్నీ మత్త పెట్టేసి పడుకోవాలి. బాయ్.